ఎప్పుడా సృజన తిన్నావా? హలో సృజన, తిన్నావారా? ఓకే, బట్టలు షేర్ చేసుకుని తాగేవాళ్ళం. ర్యాంక్ ఏంటంటే సృజన తిన్నావారా అని ఉంటే ముందు మాతో మోగింది కదా, అదే రీతిన ఈరోజు నా సృజన నాకు ఫ్రెండ్ ఉందని చెబుతాను. అప్పుడైతే ఇంకా నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు రాజు వచ్చి ఏంది ఎప్పుడు మాట్లాడినాడు, ఇంత పర్సనల్గా మాట్లాడుతున్నాడు అని ఖచ్చితంగా గమనించి వచ్చిద్ది. అప్పుడు ఏమేమి జరగబోతుందో చూద్దాం. రాజు చెప్తుంటాడు ఇంకా చెప్పు. చెప్పిస్తుంది నా ఏంది తర్వాత చేస్తా ఫోన్. ఏంది ఎవరు? నా ఫ్రెండ్. చెప్పు, తర్వాత చేస్తా ఉండు. మాట్లాడుతుండు. రాజీ అంట నా పిల్లం వచ్చింది, నా ఫ్రెండ్ క్లాస్మేట్. చెప్పు సుజనా. ఏ ఫ్రెండ్తో కూడా మాట్లాడినావా? నా ఫ్రెండ్ సృజన, మీ ఇద్దరు క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. నీకేమైంది? నువ్వు సెల్లు పట్టుకో కాకు, నేను అనుకుంటారు సిగ్గు లేదా? నేను డిస్టర్బెన్సా? ముందరే పనికి మాలది ఒకటి, అందుకు డిస్టర్బెన్స్ అయింది. డిస్టర్బెన్స్ అంతా చేయి కాకు, అర్థమవుతుందా? డిస్టర్బెన్స్ చేయొద్దు అన్నానా? ఏంది యువతది? మర్యాదగా ఉండు కొంచెం. ఏం చేయలేరు, ఎరగొడతాయింది. చెప్పు. ఉన్న డిస్టర్బెన్స్ అవుతుంది. పంపించేయమంటావా? పక్క చెప్పురా సృజన, తిన్నావా? హలో సృజన, తిన్నావారా? ఎవరేది నీకేంది అసలుకి? కజ్జాడు పోరాజీ, 4 నిమిషాలు మాట్లాడతా. ఏసులు వస్తున్నాయింది పో. హలో, నువ్వు లైన్లో ఉండు. రాజీ ఏంది నువ్వు ఎక్కువ చేస్తున్నావు? పక్కబో. తెచ్చుకున్నా. నీకేమైంది? చెప్పు. హలో, డబ్బా శబ్దం ఏం లేదులే, డబ్బా జారింది. నీతో మాట్లాడుతుంటే తగిలింది. అవునా? నిజమా? ఇంకేం మరి? ఇంత అందంగా ఉన్నా? ఏంటి మమ్మీ ఎవడీడు? రోజున చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ రాజీ అంటే మా పిల్లం ఒకటి ఉందిలే, రాక్షసిది ఇది. మన ఫ్రెండ్స్ అన్నా కూడా ఇంకా అపార్థం చేసుకునేది. అదిగో పో, నాన్న పిలుతుంది పో, వెళ్ళు. హలో, చెప్పు. సెల్లు పట్టుకోక ఏం చెప్పు. నీ ఎవరా? నువ్వేంద్రా అనుకుంటా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. సరే, నేను కొట్టారా ఫోన్ చేస్తా ఉండు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంకేం చెప్పు. ఏంది ఎవరేం చెప్పు. సృజన నా ఫ్రెండ్, క్లాస్మేట్. ఏంది
ఏ చదివావు? 9th దాకా చదివేగా. ఏం తప్పు మాట్లాడదు తప్ప ఫ్రెండ్స్ తో? నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడలేదా? ఏంది నువ్వు మాట్లాడితే నేను చెప్పేసి కొట్టిద్ది తెలుసా? నువ్వు ఎందుకు కొడతావు? నేను సొక్క పట్టుకుంటుంది. ఏం మాట్లాడతావు? చెప్పు. మాట్లాడు. ఏం లేదు, మైండ్ తిరిగి కొడితే వదిలి. ఫోన్ కట్టాలా? కట్టేంది. ఇంకెళ్ళు. ఎందుకు కొట్టానంటే ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేయమని తెలియదు నీకు? ఫ్రెండ్ ఎక్కువ ఫస్ట్ నుంచి మా ఫ్రెండ్స్ కాబట్టి. ఎవరింది ఏంది ఏమంటున్నా? అవును, ఫ్రెండ్ ఎక్కువ. ఎవరు ముందు పరిచయం చెప్పు? ఫ్రెండా నువ్వా? ఫ్రెండ్ నువ్వు ఎట్టవుతావా? ఫస్ట్ నేను 9th క్లాస్ నువ్వు ఉన్నావేంది? 8th క్లాస్ లో నువ్వు ఉన్నావా? 2 సంవత్సరాలు డీప్ ఫ్రెండ్. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరు మరి ఇవేం మాట్లాడొద్దులే, మేము మాట్లాడతాం. నీ చేసుకో. ఇవేం మాట్లాడతావు? ఒక ఆడపిల్లతో. అదే అబ్బాయి అమ్మాయి అయితే బాగా మాట్లాడుకోవచ్చు. ఏందిరా నువ్వు సహజగా? ఇంకలే వెళ్ళు. ఫోన్ రోజు ఇయ్యాలి చేసింది, నెంబర్ చేసుకొచ్చుకున్నాం. కారు మంచి పోయింతాక మా ఫ్రెండ్ అయితే నెంబర్ చేసుకున్నమాట మాట్లాడడానికి. ఇంకేంది? ఇంకెళ్దామా? ఎప్పుడు లేంది? ఎప్పటి నుంచో ఉంది. ఏంది ఎప్పుడులే అంటే ఒక ఫ్రెండ్ తో మాట్లాడడం తప్ప చెప్పు. ఏముంది మరి నీ ముందే ఇంతకాంచి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎందుకు? నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఏంది చెప్పింది చెయ్యి, లేకపోతే మనకి తగలేదు. ఇంటికి కూడా రాదు. ఏంది ఒకే బట్టలు షేర్ చేసుకుని తాగేవాళ్ళం. పెట్టకు నన్నిలా బాధ పెట్టకు మనసులా